మన గురించి చాలా బాగా మాట్లాడిండ్రని చెప్పి మెసేజ్ పెట్టిండ్రు. రియల్గా ఆయన కృతజ్ఞతలు, కామారెడ్డి ఎమ్మెల్యే గారి కృతజ్ఞతలు. అన్న నమస్తే అన్న. సారీ నేను మీకు అనుకోకుండా ఫోన్ చేసిన, ఎందుకంటే నేను లైవ్ నడుపుతున్నా. లైవ్లో మీ కృతజ్ఞతలని నేను రిటైర్మెంట్ ఎంప్లాయీస్ తర చెప్తున్నా. అన్న కామారెడ్డి ఎమ్మెల్యే గారు మా గురించి మాట్లాడినారన్న అని చెప్పిండ్రన్న. అది ఇష్యూ నేను వాళ్ళ తరఫున కొట్లాడుతున్నా. మీకు నేను యాక్చువల్గా నేను ఇవాళ తర్వాతనే పొద్దుగా మిమ్మల్ని కలిసి వీళ్ళ గురించి మాట్లాడమని విన్నవించుకుందాం అనుకున్నా. కానీ మీరు ముందే మాట్లాడి మిమ్మల్ని అడగక ముందే మీరు మాట్లాడినందుకు కృతజ్ఞతలు అన్న. అయ్యో అన్న, అట్లేం లేదు. నేనే మిమ్మల్ని కలుద్దాం అనుకున్నా, నేను కలవలేకపోయినా. ఇటు వేరే పర్సనల్ వర్క్స్ ఉండి కొంచెం నడమల డిస్టర్బెన్స్ ఉండే మిమ్మల్ని కలవలేకపోయినా. అది అప్పుడు నేను లైవ్ లో మాట్లాడుతున్నా, లైవ్ లో ఉన్నా. వాళ్ళు మీకు లైవ్ లో కృతజ్ఞతలు చెప్పమంటే లైవ్ లో కృతజ్ఞతలు చెప్తుండ్రు మా వాళ్ళు. రిటైర్మెంట్ అయిన వాళ్ళకు ఇబ్బంది ఉన్నది కదన్నా, నిజంగా కూడా వాళ్ళ కష్టము అదే చూస్తున్నా. రేపు ప్రెస్ మీట్ పెడుతున్నా. మీకు కాదు రిపోర్ట్ ఇస్తాను నేను యాక్చువల్గా మన బీజేపీ ఆఫీసులు ఇచ్చిన మీకు అందియలే కావచ్చు. అయితే మీ దాంట్లో ఒక సిస్టమ్ ఉంటాయి కదా, ఆ సిస్టమ్ ప్రకారం అయితే కాగ్ రిపోర్ట్ ఉంది నా దగ్గర. 16,842 కోట్ల రూపాయలు ఆల్రెడీ రిటైర్ల పైసలు ఇచ్చేసినట్టుగా అది ఉన్నది. ప్లస్ నా దగ్గర దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయన్న. మీరు ప్రెస్ మీట్ పెడతానంటే నేను మీకు వాట్సాప్లో పంపుతాను. లేకుంటే కాగ్ రిపోర్ట్ రేపు నేను మాట్లాడేది ఉంది. 42 మంది చచ్చిపోయినరు అన్న. నేను వాళ్ళ ఫొటోస్ కూడా పంపిస్తాను. 42 అవునన్నా చనిపోయినరు. లేదన్నా, ఎట్లనే ఈ 1వ తారీఖు అంటే మార్చి 1 వరకు ప్రభుత్వం ఇవ్వకపోతే ఇక నిరాహార దీక్ష కూర్చుందామని అనుకున్నా. అసెంబ్లీలో ఆ మాట మాట్లాడితే ఇచ్చే ఇచ్చే పైసలు మళ్ళీ ఆపుతారేమో అని రిటర్న్ చేసిండు అనే పేరెందుకు అని చెప్పేసి ఆగినాము. రేపు ప్రెస్ మీట్ లో ఆ మాట చెప్పేస్తాను. నేను అసెంబ్లీలో ఆ మాట మాట్లాడొద్దని మాట్లాడలేదు, ఉండాలని. అవునన్నా, ఇప్పుడు రేపు అసెంబ్లీ పోడియంలో, రేపు ప్రెస్ పోడియంలోనే చెప్తాను. తప్పకుండా అన్న. చాలా చాలా కృతజ్ఞతలు అన్న. థ్యాంక్ యూ. ఇప్పటిదాకా నేను మాట్లాడింది కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి గారితో. అన్నగారు కొంచెం నన్ను ఇష్టపడతారు, మా వ్యక్తిగతంగా మిత్రుడు. కింద కృతజ్ఞతలు చెప్పమన్నందుకు నేను లైన్లో తీసుకున్నా అన్నగారిని. వెంకటరామరెడ్డి గారు కృతజ్ఞతలు సార్. మామూలుడు కాదు, 2 సీఎంలను ఓడగొట్టినోడు. మాజీ సిట్టింగ్ సీఎంను, కాబోయే సీఎంను. అయితే అన్న వీళ్ళ కోసం నిరాహార దీక్ష అయినా కూర్చోనికి సిద్ధం అని చెప్తుండు. రేపు మన గురించి అసెంబ్లీ పోడియంలో ప్రెస్ మీట్ కూడా మాట్లాడబోతుండు. నేను అన్నగారికి సంబంధించిన కాగ్ రిపోర్టు, మన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ కూడా మన దగ్గర ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా అందించే ప్రయత్నం ఖచ్చితంగా అందిస్తా. ప్రయత్నం కాదు, ఇప్పుడే నేను వాట్సాప్లో పంపుతా. ఆయనకు కృతజ్ఞతలు. కానీ ఈరోజు ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ కూడా మాట్లాడకపోవడం చాలా దురదృష్టం, చాలా బాధాకరం. ఏది ఏమైనప్పటికీ వెంకటరామరెడ్డి గారు స్పందించారు. మన తరపున నిలబడి కొట్టాలనికి సిద్ధపడ్డారు. కేంద్రంకి వెళ్ళి ఒక ఎమ్మెల్యేగిన కరెక్ట్ ఇరికియగలిగితే 101% వీళ్ళ పని అవుట్. కాబట్టి ఖచ్చితంగా మనం ఈ ఉద్యమాన్ని కొనసాగిద్దాం. రేపు ముఖ్యంగా 1-2 కార్యక్రమాలు అనుకున్నాము. ఒకటేమో ఈ 42 మంది చనిపోయిన వారి కుటుంబాలను ఓదార్చడం నంబర్ 1. దానికంటే ముందుగా ఏంటంటే రేపటి దినాలు అందరూ కూడా నల్ల బ్యాచ్లు పెట్టుకుందాం. మన నిరసన ఏంటంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు మనకు పోలీసులకు పంచాది లేదు, మనకు ప్రభుత్వం, మనకు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రితో ఈరోజు మన పంచాది. రేపు నల్ల బ్యాచ్ ధరించి మన నిరసన తెలుపుదాం ఖచ్చితంగా. మళ్ళొకసారి మీ అందరు కూడా ఈరోజు ఏదైతే చెలో అసెంబ్లీ ఇవాళ మనం అందరం పోయినామో దాని అందరూ కలిసి ఈరోజు విజయవంతం చేసిండ్రు. ఈరోజు యువ కిషోరు లెక్క మీరు యుద్ధం సన్నద్ధమైన యుద్ధానికి నడుం బిగించిండ్రు. మీకు రిటైర్మెంట్ పైసలే కాదు, ఈరోజు సమాజం మీద కూడా మీ బాధ్యత ఉన్నది. సమాజానికి మీరు మీ వచ్చే సమయం, ఈరోజు మీ పైసల కోసం మనందరం కొట్లాడుతున్నాం. నెక్స్ట్ సమాజ శ్రేయస్సు కోసం కూడా మనందరం మన ఉద్యమం అనేది కొనసాగించాలని కోరుకుంటూ
సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు. హలో.